ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయము జ్ఞాన యోగాన్ని తెలుసుకుంటున్నాము. ఇందులో 15వ శ్లోకం వరకు అర్ధసహితంగా తెలుసుకున్నాం. అయితే మనకు ఈ 14 నుంచి ఏం చెప్తున్నాడంటే, భగవంతుడికి మనకు ఉన్న తేడా, జన్మలలో తేడా ఏంటి, మనము ఏ విధంగా జీవిస్తాము, భగవంతుడు ఏ విధంగా ఉంటాడు అనే తేడాలను తెలియజెప్తూ ఉన్నాడు అన్నమాట. అయితే 14వ శ్లోకంలోనేమో నేను కూడా కర్మలు చేస్తా, కర్మలు అందరూ చేయవలసిందే, భూమి మీద జీవించే ప్రతి ఒక్కటి కర్మ చేయవలసిందే. ఒక చెట్టు ఉంటే చెట్టు చేయాలి, చిన్న చీమ కూడా దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఒక బియ్యం గింజను పట్టుకొని మోసుకెళ్తూ ఉంటుంది రోజంతా కూడా. అట్లనే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పిపీలు కాది అంటారు కదా, అట్లా చీమ అయినా కర్మ చేయవలసిందే ఇక్కడ జీవించేటప్పుడు భూమి మీద. ఈ భూమి మీద జీవించడం అంటే ఇది కర్మ భూమి, అందుకే కర్మలు చేయవలసిన అవసరం ఉంటుంది. నేను భగవంతుణ్ణి అయినా కూడా, నేను అవతరించినా కూడా నేను కర్మలు చేస్తా. మరి నాకు కర్మలు చేస్తా, కానీ కర్మ ఫలం మీద ఆసక్తి ఉండదు కాబట్టి, నేను ఏదో ఫలం ఆశించి నాకు ఇది కావాలి అది కావాలని కోరుకొని నేను చెయ్యను కాబట్టి ఆ కర్మల అనేవి నాకు కర్మ బంధాలుగా అంటావు అని తెలియజేస్తూ, మరి ఎవరైతే కర్మలు భగవంతుడికి అంటావు, కర్మలు ఈ విధంగా చేయడం వల్ల భగవంతుడికి కర్మలు అంటావు, సర్వము సృష్టికర్త అయిన ఆ భగవంతుడికి కర్మలు అంటావు. ఆ కర్మలు అంటే చేసే ప్రతి పని, సృష్టి కూడా ఒక కర్మనే, కానీ ఆ సృష్టి అనేది ఫలం ఆశించి చేయట్లేదు కాబట్టి కర్మబంధాలు అనేవి ఉండవు అని ఎవరైతే తెలుసుకుంటారో, నేను చేసే కర్మలకు కూడా నేను కర్మలు చేయడానికి నాకేం సంబంధం లేదు, ఈ కర్మలు చేయవలసిన విధి విధానంలో మనం కర్తవ్య భావంతో చేసినప్పుడు దాని ఫలాన్ని ఆశించకుండా, అటువంటి వాళ్ళకు కూడా భగవంతుడు ఏ విధంగా ఆచరిస్తున్నాడో ఆ విధంగా ఆ విషయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆ విధంగా కర్మలు ఆచరించినప్పుడు వాళ్ళకు కూడా కర్మలు అంటవు అని తెలియజేసిండు. మరి కర్మలు అంటేదంటే, ఒకవేళ కర్మలు కనుక మనకు బంధహేతువులైతే, కర్మలు చేస్తున్నాము అవే మనకు బంధాలు అంటే మనం కర్మలు చేయడం మానేయచ్చు కదా అంటే అట్లా వీల్లేదు. ఇది కర్మభూమి. ఇక్కడ ఈ భూమి మీద ఎవరు పుట్టినా కంపల్సరీ కర్మ చేయవలసిందే, చేయకుండా జీవించలేరు. కర్మలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు జీవి కూడా ఇక నిలబడు, భూమిలో కలిసిపోవాల్సిందే. కాబట్టి కర్మలు చేయాలి. మరి ఒకవేళ కర్మలే బంధాన్ని కలిగించినప్పుడు అనంతుడైన పరమాత్మ ఇంత పెద్ద సృష్టి చేస్తాడు, అందమైన భూమి, చెట్లు, పువ్వులు, కాయలు, నీళ్ళు, ఆ నక్షత్రాలు, పొద్దున పూట సూర్యుడు, ఇవన్నీ చూడండి. మరి గాలి ఉంది, గాలి ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటాము, నీళ్ళు ప్రతి ఒక్కళ్ళం తాగుతూ ఉంటాము, పక్షాదులు కూడా, పక్షులు, జంతువులు అన్నీ కూడా నీళ్ళు, నది ఉన్నది అంటే తాగుతాయి. మనం కూడా పైపులు వేసుకొని నల్ల నీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని తాగుతూ ఉంటాం. కానీ ఏవి కూడా ఫలాపేక్ష రహితంగా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి వాటికి కర్మలు ఉండవు. కాబట్టి ఒక నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి అంటే అది పవిత్రమైంది, దాని కర్మలు అంటావు, కాబట్టి దాని పాపం అనేది ఉండదు. కాబట్టి
మనము అటువంటి నదిలో స్నానం చేసినప్పుడు మన కర్మలు అనేవి మన చేసిన వాటిని కొన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అని చెప్తారనమాట. అట్లా, అంతేగాని ఇప్పుడు సూర్యుడు ప్రతి చోట వెలుతురునిస్తూ ఉంటాడు, కానీ సూర్యుడికి మనమేమి ఇచ్చేది ఉంటుంది? కృతజ్ఞత చెప్పగలం, కానీ ఇంకేమి చేయలేము. అసలు ఆయన దగ్గరికి వెళ్ళలేము, స్ట్రైట్గా చూడని కూడా చూడలేము కనీసం కదా. మనం ఏదో ఇస్తే తీసుకుందామని ఆయన ఆశతోని ఉద్యోగం చేస్తుండ. మనం అంటే ఏ పని చేసినా కూడా మనకి ఇంకేదో దానివల్ల లాభం కలగాలని పని చేస్తూ ఉంటాం. కాబట్టి మన కర్మలకు వాళ్ళ కర్మలకు చాలా తేడా ఉంటుంది. వాళ్ళకు కర్మలు అంటవు, వాళ్ళు కర్మలు చేసినప్పటికీ వాళ్ళ కర్మలు అంటవు. మరి మనం చేసే కర్మలు మనం ఫలితాన్ని ఆశిస్తాము. ఒకవేళ ఫలితాన్ని ఆశించకుండా కర్తృత్వ భావంతో కనుక మనం పని చేసినట్టయితే మనం భగవంతుడిని తెలుసుకున్నట్టు. భగవంతుడు విశ్వవ్యాప్తమై ఉన్నాడు, ఆయన ఆది అంతము లేదు. ఇప్పుడు మన చేతిలో ఉన్న వస్తువు, మన అందుబాటులో ఉన్న వస్తువు గురించి మనము తెలుసుకోగలుగుతాం, కానీ అనంతమైన విశ్వస్వరూపుణ్ణి ఎలా తెలుసుకుంటాం? మనం కూడా అందులోనే ఇమిడి ఉన్నాం. భగవంతుడి సృష్టిలో మనం కూడా ఒక అణువు ఎంతో సహస్రవంతో ఎంతో ఉంటాం. అలాంటప్పుడు ఇంత చిన్న జీవి అనంతమైన విశ్వస్వరూపం గురించి తెలుసుకోవాలి అంటే తెలుసుకోలేడు. కాబట్టి దానికి సాధన చేస్తూ ఉంటారు. అట్లా ఎన్నో జన్మలు సాధన చేస్తే కానీ ఆ అనంత విశ్వస్వరూపుడి గురించి మనం తెలుసుకోలేము. అది ఇక్కడ విశేషము. మరి అలా తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ముముక్షువులు, ముక్త పురుషులు అంటారు. ముముక్షులు అంటేనేమో ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, ముక్త పురుషులు అంటేనేమో ఆత్మజ్ఞానము ఉన్నవాళ్ళు. అంటే భగవంతుడెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ముముక్షులవుతారు. అట్లాంటి వాళ్ళే ఇప్పుడు మనం చూసే వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే ముముక్షులు. వాళ్ళ బాటలో వెళ్తూ ఉంటారు, తెలుసుకోవడానికి సాధన చేస్తూ ఉంటారు. ధ్యానం చేయాలా, తపస్సు చేయాలా, నామస్మరణ చేయాలా, యజ్ఞాలు చేయాలా, హోమాలు చేయాలా, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి. ఎంతోమంది ఆశ్రమాలు, వాళ్ళకు శిష్యులు మంది ఇట్లా తయారవుతూ ఉంటారు. అయితే మరి ముక్త పురుషులు అంటే వారు ఆత్మజ్ఞానము కలిగిన వాళ్ళు. అంటే భగవంతుడి ఆత్మ నుండే మనము వచ్చాము, ఆత్మస్వరూపులం, మనము భగవంతుడితో సమానులము అని తెలుసుకున్న వాడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఆ విషయము తనకు అర్థమైపోయిందో అప్పుడు ఈ బాహ్యమైన వాటి గురించి ఆలోచించాడు ఇంకా. అందుకే ముక్త పురుషుడు అంటారనమాట అటువంటి వాళ్ళని. వాళ్ళేమో ఏం చేస్తారు? వాళ్ళు కర్మలు చేస్తారు, వీళ్ళు కర్మలు చేస్తారు. అయితే ఈ ముముక్షువులు అనే వాళ్ళేమో ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేసే కర్మలు చేస్తారు. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నంగా అంతఃకరణ శుద్ధి కోసము వాళ్ళలో ఇంకా మిగిలిపోయి ఉన్న ఏవైనా ఉంటే వాటిని కూడా తొలగించుకోవడం కోసం చేస్తారన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారు మరి? ముక్త పురుషులేమో వాళ్ళు కూడా కర్మలు చేస్తారు, కానీ వాళ్ళు ఆత్మజ్ఞానము కలిగిన కర్మలు చేస్తారు. అంటే వాళ్ళ కోసం చేయరు, వాళ్ళు లోక కళ్యాణార్థం కర్మలు చేస్తారు. వాళ్ళు అసలు అటువంటి వాళ్ళు రావడమే విశేషము. అంటే వాళ్ళది శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట, ప్రాణశక్తి అనేది పవర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అటువంటి వాళ్ళు ఏది చేసినా కూడా ప్రజలకు మంచి జరుగుతుంది అని, అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడో ఒకసారి
యజ్ఞాలు హోమాలు లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎవరు బలవంత పెట్టి నువ్వు చేయాలి ఇది నీ కర్తవ్యము అని చెప్పేవాళ్ళు ఉండరు. ఎవరో చెప్తే వాళ్ళు చెయ్యరు. వాళ్ళ సంకల్ప బలంతో వాళ్ళు చేయాలనుకున్నప్పుడు, ఎలాగైతే భగవంతుడు తాను అవతరించాలనుకున్నప్పుడు యోగశక్తితోని అవతరిస్తాడు, తాను చేయాలనుకున్న పనులు చేస్తాడు, మళ్ళీ తను వెళ్ళాలనుకున్నప్పుడు తన స్థానానికి వెళ్ళిపోతాడు. అలాగే ఈ ముక్త పురుషులు కూడా వాళ్ళు చేయాలనుకున్న విధి విధానాలతోని వాళ్లకు చేయాలనిపించినప్పుడు చేస్తారు. అంతేగాని వాటి ఫలాల కోసము ఆశించి వాళ్ళు పనులు చేయరు. ఎందుకంటే ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి. ఈ ముముక్షువులు కొంతమంది ఏమో సాధన చేస్తూ ఉంటారు. ఇంకా ఆత్మజ్ఞానం తెలుసుకోవడము అంటే చాలా పెద్ద విషయం కదా. అయితే ఈ 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ అని అంటున్నారు. అంటే ఏది కర్మ ఏది అకర్మ అనే విషయం తెలియాలి. ఈ విషయంలో జ్ఞానులు అనిపించుకునే వాళ్ళు కూడా మోహితులు అవుతుంటారు కదా. మరి ఏది తెలుసుకుంటే అశుభం నుండి విడిపడతామో ఆ కర్మతత్వాన్ని నీకు చక్కగా తెలుసుకో అర్జున అని అంటున్నాడు. అంటే చెప్తాడట. ఏం చెప్తాడు భగవంతుడు అంటే, జ్ఞానులు కూడా మోహితులు అవుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటామండి, జ్ఞానులు అనగానే కాషాయం వస్త్రాలు వేసుకొని, ఇప్పుడు మనకైతే అసలు ఇంతమంది ఉంటారా అనే ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది. ఎవరెవరో ఆశ్రమము ఈ ఆశ్రమము అని వాళ్ళతోని ఇంటర్వ్యూలు 113 ఏళ్ళ నుంచి బతికి ఉన్నారు. వాళ్ళు ఎక్కడో తపస్సు చేసుకున్నారు. వాళ్ళకెవరో శివుడు ప్రత్యక్షమయ్యాడు, లేకుంటే ఏ రూపంగానో కనిపించిండ్రు. వాళ్ళకు పెద్ద ఆశ్రమం కట్టుకుంటారు. ఆ ఆశ్రమంలో శిష్యులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ సత్సంగం చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. అని వాళ్ళు చెప్పేవారికి కూడా మనకు ఐడియా కూడా ఉండదు. అట్లా ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఎంతోమంది విశేషంగా అటువంటి వాళ్ళు మనకి సోషల్ మీడియా వల్ల తెలుస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎంతవరకు సాధన చేసిండ్రు, ఎంత తెలుసుకున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా పై మెట్టులో ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థాయి ఏంటిది అనేది వాళ్ళ గురువులకు తెలుస్తుంది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు మనకన్నా ఉన్నత స్థానంలో ఉన్నారు. అంటే ముముక్షువులు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే సాధనలో ఉన్నారు. మనము ఆత్మజ్ఞానం కాదు, అజ్ఞానాన్ని కూడా ఓడగొట్టుకోలేకపోతున్నాం. ఆ స్థాయిలో మనము ఈ కర్మబంధాల్లోనే చిక్కుకుని ఉన్న వాళ్ళం కాబట్టి మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించేటట్టు ఉండదు. కాబట్టి మరి ఎవరు ఆత్మజ్ఞానులు, ఎవరు చేసింది, ఎవరు చెప్పింది, ఏది కర్మ ఏది అకర్మ, ఎప్పుడు అకర్మ అవుతుంది అని అందరూ చెప్తుంటే వింటూ ఉంటాం మనం. ఒకళ్ళు ఒక రకంగా చెప్తారు, ఇంకోళ్ళు ఇంకో రకంగా చెప్తారు. ఇప్పుడు మనము ఈ సన్యాసులతోని ఇంటర్వ్యూలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. ఒకళ్ళు ఏమో మోక్షం అంటే ఒక రకంగా చెప్తారు, ఒకటి విన్నా నేను అని ఏమంటాడు, సహజత్వంగా ఉండడమే మనం చేసేది. మనము సహజంగా ఏ విధంగా పుట్టామో, సహజంగా మనలో మార్పులు ఎలా వస్తూ ఉంటాయో దాన్ని గమనిస్తూ మనకు ఉన్న పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండడమే. మనం సొంతగా మనకేదో ఇది కావాలి అది కావాలి అని కోరుకోకపోవడమే సాధన అవుతుంది. అంతే, ప్రత్యేకంగా ముక్కు మూసుకొని కూర్చొని ఎక్కడనో గంటలు తపస్సు చేసుడు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎంత సింపుల్గా ఉందండి. భగవంతుడు చెప్పిన మాటలలో ఇది కూడా ఒకటి. అంటే సహజంగా
మనకు మానవుడిగా కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలతోని మనము చిన్నప్పుడు పుట్టినప్పుడు మనకేం కోరికలు లేవు. ఎట్లా పెరుగుతుంటే అట్లా ఆకలి, అమ్మ నాన్న ఇట్లా తెలుసుకున్న కొద్దీ ఆ బొమ్మ కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి, ఇట్లాంటి కోరికలు పెరుగుతుంటాయి చిన్నప్పటి నుంచి. ఎట్లా మనిషి పెరుగుతూ ఉంటాడో, శరీరం పెరుగుతుంటుందో అట్లా కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ కోరికలు తీరకుండా చిన్నపిల్లలు కూడా ఏడుస్తారు కదండి. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఏడవరా? అలాగే పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఏదో బంగారం గొలుసు కొనుక్కోవాలనుకున్నారు, కొనుక్కోలేకపోయిండ్రు. అలాగే దుఃఖము, కోపము, దాంతో గొడవలు, చివరకు ఎంతకంటే అంతకు తెగించి గొడవలు పెట్టుకొని కొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడడానికి కారణం ఏంటి? మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అజ్ఞానం. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ బంధాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బంధాలు ఎవరు పెంచుకున్నారు? బంధం వచ్చి మనను పట్టుకుందా, మనం బంధాన్ని పట్టుకున్నామా? మన కోరికే బంధము. మనం కోరుకున్నప్పుడే అది మనకు వచ్చి పట్టుకున్నాం. మనం వట్టిగా చూసి వదిలేస్తే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు 3వ అధ్యాయంలో చెప్పుకున్నాం. మనం ఏదైనా చూసి దాన్ని కావాలని కోరుకోవడం అనేదే బంధం ఎక్కువైపోతూ ఉంటుంది. దాని మీద ఇష్టం పెరిగిపోతూ ఉన్న కొద్దీ, అది కావాలనే కోరిక పెరిగిన కొద్దీ దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం, అది కాకపోతే కోపం రావడం, బాధ కలగడం, దుఃఖం ఏర్పడడం, ఆ దుఃఖంలో నుండి మనకు కాకుండా ఎవరో చేసిండ్రు అని వాళ్ళ మీద ద్వేషం పెరగడం, ఇవన్నీ ఒకదాంతో ఒకటి. ఇవన్నీ ఏంటి? బంధము ఏర్పడిపోయింది. ఒక్కసారి చూసినప్పుడు ఏం లేదు, కానీ దాని గురించి మనమే కళ్ళాలు వేసుకొని దానికి బిగుసుకుపోయినాం. ఎవరు అంటే నా కర్మ వల్ల నేనే పోతున్నా అటువైపు, అంతే. నేను కావాలనుకున్నా కాబట్టి నేను అందులోకి వెళ్ళిపోతున్నా. అంతేగాని ఆ వస్తువు నన్ను తీసుకో అని చెప్పలేదు, ఆ వస్తువు నీకు బాగుంటుంది అని ఎవరు కూడా చెప్పలేదు. ఎవరికి సంబంధం లేదు. అదే తెలుసుకోవాలి. మన కర్మలు మన భావనలే మన కర్మలుగా మనకు బంధాలుగా ఏర్పడతాయి. ఎప్పుడైతే చూడడం తప్పు కాదు, చూడు, కాకపోతే ప్రతిదీ మనకు కావాలా వద్దా అనేది అవసరం లేదు. సహజంగా మనకు లభించిన వాటితోని మనము జీవితాన్ని గడుపుతూ వెళ్ళిపోతూ ఉంటే, మనకు అందుబాటులో ఉన్నంత వరకు మనం వెళ్ళిపోతూ ఉంటే మనకు దుఃఖం అనేది కలగదు. అంతేగాని మనకు అందుబాటులో లేని వాటిని ఎప్పుడైతే మనము కోరుకుంటామో అప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఇట్లాంటి తేడాలు మనకే కాదు, జ్ఞానులకు కూడా ఉంటాయి. కొంతమంది జ్ఞానులు మాట్లాడుతూ ఉంటారండి, అంటే విద్యాధికులం అనే అహంకారం కూడా ఉంటుంది, జ్ఞాన సాధన చేసిన వాళ్ళము అనే అహంకారం కూడా ఉంటుంది. ఇతరులను తూలనాడుతూ ఉంటారు, ఇతరులను నిందిస్తూ ఉంటారు, సాధువులమని చెప్పుకుంటారు. అట్లాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. అంటే ద్వేషభావము, రజోగుణాలు ఇవన్నీ ఏమి ఉండదు కదా. అట్లాంటప్పుడు సత్వగుణం ఉండాలి. నిన్న అతను చెప్పింది ఏంటి అంటే, సహజంగా నిన్ను నువ్వు తెలుసుకో, నీ గురించే ఆలోచించుకో. భగవంతుడు ఏం చెప్తాడు? నీ గురించి ఆలోచించుకో, నీవు చేయాల్సిన పని చేసుకో, నీకు సంబంధించిన దాని గురించి బాధ్యతలే నువ్వు నిర్వర్తించు. మనకి తగుదునమ్మా అనుకుంటూ అన్నీ చూసేసి, అన్నీ చేసేసి, అన్నీ మాట్లాడేసి, అన్నిటిని మనం పూసుకోవడం వల్ల మనకు బంధాలు ఎక్కువైపోతున్నాయి. ఆ బంధాలను కట్ చేయాలి అంటే మనము ఏం చేయాలి? తక్కువ మాట్లాడాలి, మన పనులు మనమే చేసుకోవాలి, ఇతరుల గురించి ఆలోచించకూడదు. ఇతరుల గురించి ఆలోచించడం కూడా ఒక బంధమే అయిపోతుంది కదా. అంటే నీ బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు చేయాలి. కానీ
మన బాధ్యత కాని విషయాలలో కూడా మనము దూరవద్దు. ఆ నియంత్రణ ఉండాలి. అలాంటప్పుడు కర్మల నుండి మనము అవి తెలుసుకోవాలి. ఆ జ్ఞానులు ఎలా మోహితులు అవుతున్నారు, మరి మనము ఎటువంటి వాళ్ళని ఫాలో అయితే, అంటే భగవంతుడు ఏం చెప్పిండు అంటే, మన పూర్వీకులు అటువంటి వాళ్ళు ఉన్నారు కదా జ్ఞానులు, వాళ్ళలాగా నువ్వు కూడా తరించు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, నువ్వు తరించు అని చెప్పిండు. అంటే ఇప్పుడు జనక మహారాజు జ్ఞాని అని చెప్పిండు. జనక మహారాజు ఏ విధంగా జ్ఞాని అయిండు, ఆయనలో ఉన్న విషయం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు ఎవరైతే తరించిండ్రు అన్నారో ఆ పూర్వీకులు ఏం చేసిండ్రో అవి తెలుసుకోవాలి. ఇప్పుడు మన పూర్వీకులు ఏం చేస్తూ వచ్చిండ్రో వాటిని మనం ఫాలో అవ్వుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని రోజులకు మనకు అర్థమవుతాయి అవి ఏంటి అనేది. ఇప్పుడు వెంటనే అర్థం కాదు ఏదైనా కూడా. ఇప్పుడు వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి వాళ్ళు ఏంటి అనేది ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. వాళ్ళు మొత్తం నేర్చుకున్నాక అమ్మ, అరటి, ఆవు అంటే పదాలు పలుకుతూ ఉంటే దాంట్లో ఆనందాన్ని పొందుతాడు. కొత్త కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటే, కొత్త కొత్త మాటలు నేర్చుకుంటూ ఉంటే దాంట్లో ఉత్సాహం అనేది కలుగుతుంది. కానీ మరి 56 అక్షరాలు నేర్చుకునేదాకా వీడు కష్టపడ్డట్టు. కానీ ప్రతి అక్షరాన్ని అంత భక్తితోని శ్రద్ధతోని నేర్చుకొని పలకడం వస్తేనే, రాయడం వస్తేనే ఆయనకు ఆ తెలుగు అనేది రాయడం వస్తుంది. కాబట్టి అవి జ్ఞానులను చూసి మనకు అర్థం కాకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే మనకు రాను 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 దాంట్లో విశేషం ఏంటనేది అర్థమవుతుంది. కానీ కొంతమంది మోహితులు అయిపోయి ఉంటారు. వాళ్ళు చేసే పనిలో మేము జ్ఞానులం అంటారు, కానీ ఆ జ్ఞానులలో కూడా అంటే అడిక్షన్ ఉంటుంది, ప్రతి వాళ్ళకు ఉంటుంది. కొంతమంది ఇప్పుడు బాగా షాపింగ్ చేస్తుందండి, ఈమె చాలా బాగా బార్గెన్ చేస్తుంది అంటారు. అంటే అదొక అడిక్షన్ ఆమెకి. అంటే వాళ్ళు షాపింగ్ చేయకుండా ఉండలేరు, రోజు ఒకసారి షాపింగ్ తిరిగి వస్తూ ఉంటారు. కొంతమంది విండో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఊరికే అట్లా బండ్ల మీద కార్లు ఉంటే కార్లల్లో అన్ని షాపులలో తిరిగి మాట్లాడక టైంపాస్ చేసి ఇంటికి వచ్చేటోళ్ళు ఉంటారు. కొంతమంది సినిమాలు చూస్తుంటారు, కొంతమంది వంటలు చేస్తూ ఉంటారు. అట్లా జ్ఞానులు కూడా వాళ్ళకి బాగా కీర్తి ప్రతిష్టలు రావాలి అని ఏమైనా యజ్ఞాలు హోమాలు చేయాలి, అందరు మందిని పిలవాలి, వాళ్ళను గ్యాదర్ చేయడము, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మోహితులు అంటే మోహపడి నేను జ్ఞానాన్ని నేర్చుకుంటున్నా అని మోహపడి అందరికీ తెలిసేలా చెయ్యడం అనేది నిజమైన జ్ఞానం కాదు. మళ్ళా అక్కడ మోహం అనేది ఉంది. మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనము సెలెక్ట్ చేసుకోవాలి. జ్ఞానులు, నిజమైన జ్ఞానులు ఎవరు అనేది వివరించబోతున్నాడు మనకు కృష్ణ భగవానుడు. మరియు వచ్చే శ్లోకంలో ఆ విషయాలను తెలుసుకుందాం. మనము ప్రస్తుతము జరుగుతున్నది అదే. ఎక్కువ మంది ఆకర్షించడానికి జ్యోతిష్య పండితులు ఏంటి, రకరకాల పట్టు పంచలు వేసుకొని వచ్చి ఒకళ్ళు చెప్తారు. ఒకళ్ళేమో శని ఉన్నా అంటారు, ఒక రాశికి ఇంకోళ్ళేమో లేదు అంటారు. మనమేమో అది చూస్తాము ఇది చూస్తాము, ఎవరన్నా మన గురించి మంచి చెప్తారేమో విందాము అని ఏం చేస్తాము, మన రాశి ఏది ఉందో ఆ రాశి వాళ్ళవి మొత్తం అందరి వింటాం. అట్లా వాళ్ళకు వ్యూస్ వస్తాయి. మరి ఆ వ్యూస్ వాళ్ళ గండాలు ఉన్నాయని చెప్తారు. కొంతమంది థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు. ఆ గండాలు ఏంటియో తెలుసుకుందాం, అమ్మో నాకు ఏమైపోతుందో ఏంటో అని భయంతో కూడా చూస్తారు. శుభాల కోసము చూస్తారు, గండాలు ఉన్నాయంటే భయంతో చూస్తారు. ఆ విధంగా ఈ విధంగా ఏ విధంగా చూసినా కూడా వాళ్ళకి వ్యూస్ వస్తాయి. అందులో వింటే మాత్రం ఏమీ ఉండదు. చివరకు మనము మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు. అంతే కదండి. దానివల్ల మనకి ఏదైనా ఒక మంచి విషయం తెలుస్తుంది అంటే అది మనం విని మన జీవితంలో మార్చుకోవడానికి
అవకాశం ఉంది. ఎవరో జ్ఞానులు చెప్పే విషయాలను విన్నప్పుడు మనకు దానివల్ల ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు, మనం శ్రద్ధగా విన్నప్పుడు దానివల్ల మనకు లాభం కలుగుతుంది. అయితే ఆ తేడా ఎలా తెలుసుకోవాలి అనేది మనకు తర్వాత శ్లోకంలో తెలియజేస్తారు కృష్ణ భగవానుడు కాబట్టి అది తెలుసుకుందాం. ఇదండి 16వ శ్లోకంలో చెప్పిన విషయము. మనం తప్పకుండా అందరూ వినండి. అలాంటివి ఉన్నాయా లేవా మనం వినడమే కాదు, ఆలోచించి తెలుసుకుంటూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. కొన్ని అజ్ఞానంగా మనం అజ్ఞానం అని తెలిసినా అదే దారిలో వెళ్తూ ఉంటాము. ఏమోనే అలవాటు అయిపోయింది అని. కానీ వాటిని మార్చుకునే ప్రయత్నం అయితే ప్రారంభం చేసుకోవాలి. ప్రారంభం చేస్తేనే కదా ఏదైనా ముందుకు సాగుతుంది. కాబట్టి ప్రయత్నిస్తే తప్పేం లేదు. వీలైతే మనం మార్పు చెందుతాం. దానివల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు. కాబట్టి మనం మారుతూ మన చుట్టూ ఉన్న మన పిల్లలు, మన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా మార్చే ప్రయత్నం చేయాలి ఇప్పుడే అని కోరుకుంటూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.